అందరికీ నమస్కారం. ఆలయ గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు? మన దేశంలోని కొన్ని ఆలయాలు గర్భగుడిలోకి రానిస్తారు. గర్భగుడిలోకి వెళ్ళకపోవడం ఒక నియమం. అది శాస్త్రాలు ఏర్పరిచినది. ఏ వర్ణం వారు కూడా రారు. దానిని నియమించిన అర్చకులు తప్ప. దీని వెనక భౌతిక ధార్మిక కారణాలు ఉన్నాయి. మూర్తిని తాకాలంటే సదాచారం, శాస్త్ర నియమాలు అవసరం. సదాచారం లేనివారు, రజస్వల అయినవారు గుడిలోకి ప్రవేశిస్తే విగ్రహంలో దైవశక్తి ఇంక ఉండదు. వెంటనే ప్రోక్షణాదులు జరపాలి. లేకపోతే ఆ విగ్రహంలోకి పిశాచాలు ప్రవేశిస్తాయి అంటారు. దీనివల్ల ఆయా ప్రాంతంలో ఉపద్రవాలు, వ్యాధులు, ప్రేతాలు భయాన్ని కలిగిస్తాయని శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. విగ్రహంలో దేవుడు ఉన్నాడని విశ్వసిస్తే దీనిని కూడా విశ్వసించాలి. విగ్రహాన్ని దేవతా శక్తిగా మార్చడానికి మంత్ర యంత్రాది విధానాలతో ప్రతిష్ఠిస్తారు. అందువలన దాన్ని స్పర్శించాలన్నా, అర్చించాలన్నా నియమాలను అనుష్ఠించే వారికే అర్హత ఉంటుంది. బయట నుండి దర్శించిన స్వామి దయను అందరూ పొందుతారు. సర్వవ్యాపకుడైన దైవాన్ని ఎలాగైనా దర్శించి ధన్యులు కావచ్చు. విగ్రహంగా దివ్యశక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రం నియమాలు వర్తిస్తాయి. ఓం తస్సత్.